పూరా లోకల్. వడ్లకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు వరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించి మోసం చేశారని ఈ కార్యక్రమంలో ఎంపీపీలు పొన్నమనేని బాలాజీరావు, నూనేటి సంపత్, తానిపత్రి శ్రవంతి, మోహన్ రావు, మహిళా నాయకురాలు దాసరి ఉష, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను నిలువునా ముంచి అబద్ధాలు చెప్పి తప్పుడు మాటలు చెప్పి ప్రజలను మోసగించి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తార్కాణమే ఇవాళ కేవలం సన్నవడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని చెప్పడం. ఎలక్షన్కు ముందు 500 బోనస్ ప్రతి క్వింటాల్కి ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ రోజు చెప్పినటువంటి మాట వేరు, ఈరోజు చెప్పే మాట కేవలం సన్నవడ్లకి ఇస్తామని చెప్పడం అనేది ఇది పూర్తిగా మోసము, దగ, రైతులను నట్టేట ముంచేటువంటి ఆలోచనతోనే ఇవాళ ముఖ్యమంత్రి గారు కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తామని చెప్తా ఉన్నారు. అట్లాగే మరి అంతకుముందు కూడా ఎలక్షన్కు ముందు ఎన్నో వాగ్దానాలు చేసినారు. 4000 పెన్షన్ ఇస్తామన్నారు. 4000 పెన్షన్తో పాటు మరి పెన్షన్ రాని తల్లులకు కూడా 2500 మరి వారికి ఇస్తామన్నారు. అట్లాగే చదువుకునే బిడ్డలకు వారికి స్కూటీలు కొనిస్తామన్నారు. చదువు అయిపోయినటువంటి ఉద్యోగం లేని బిడ్డలకు వారికి 4000 ఇస్తామన్నారు. ఇవాళ ఏ ఒక్కటి కూడా వాగ్దానం నెరవేర్చిన దాఖలాలు లేవు. మరి ఇవాళ అట్లాగే మరి ఇవన్నీ కూడా చెప్పి మరొకసారి ఈ తప్పుడు మాట చెప్పి రైతులను మోసం చేసే ఆలోచనతో 500 రూపాయలు ఆ రోజు ప్రకటించి ప్రతి క్వింటాల్కి ఇస్తామని చెప్పి ఇవాళ కేవలం సన్నవడ్లకు మాత్రం ఇస్తామని చెప్పడం ఇది రైతులను పూర్తిగా మోసం చేయటం, వారిని నట్టేయటం ఉంచడం. ఇది అంటే ఇటువంటి తప్పుడు మాటలతోని, తప్పుడు అభిప్రాయాలతోని, తప్పుడు ఆలోచనలతోని మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసగించి నిట్ట నిరుణం ముంచేస్తున్నది. దీన్ని పూర్తిగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. మరి ఆ రోజు ఏదైతే వాగ్దానాలు చేసినారో ఆ వాగ్దానాలను పూర్తి స్థాయిలో ప్రజలకు చెల్లించాలి, ఇవ్వాలి. మరి ఆ విధంగా ఇచ్చేంత వరకు మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతుంది. ప్రజలకు అవన్నీ ఇచ్చేంత వరకు మరి అవిశ్రాంతంగా పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం వడ్లు కానీ దొడ్డు వడ్లు కానీ భేదం లేకుండా అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవే వాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పూరా లోకల్.